ఈ ఊయల కంటిన్యూ అవుతున్న ప్రాసెస్లో రిజల్ట్ని బట్టి మీ యాక్షన్ ప్లాన్ ఎట్లుంటుంది? అంటే ఖచ్చితంగా మా యాక్షన్ ప్లాన్ మాకుంది. ఒక రాజకీయ పార్టీకి ఎన్నైతే యాక్షన్ ప్లాన్స్ ఉంటాయో మాకు కూడా అన్ని యాక్షన్ ప్లాన్స్ ఉన్నాయి. మేము ఈ రాజకీయాలని, ఈ కుట్రలను, కుతంత్రాలను ఎదుర్కొంటూనే రాజకీయంగానే ముందు. రేపు ఒకవేళ అనుకూలంగా తీర్పు వస్తాయి హైకోర్టులో, ఎవరికి? ఈ బీసీ రిజర్వేషన్ 42% యాక్సెప్టబుల్ వస్తే అది ఓకేనా? అది అనుకూలంగా వస్తే నా రాజీనామా ఇస్తా, తీసుకొని పో. ఇట్స్ ఇంపాసిబుల్. పాసిబుల్ కాదు. వీళ్ళు చేసిన ప్రక్రియ తప్పు. పాసిబుల్ కాదు. ఏమైనా ఇప్పుడు విషయం ఏంటంటే, మొన్న ఆ జడ్జి గారు ఏదైతే 8వ తారీఖు రోజు మీ వాదన వింటామన్నారో, ఆయనది ఇవాళ రిటైర్మెంట్. ఇవాళ రిటైర్మెంట్ ఆయనది ఇవాళ రిటైర్మెంట్ ఫంక్షన్. ఇంకా రేపు ఏ జడ్జో ఏం కథనో ఎవడు తెలియదు. ఇక అంటే వీళ్ళు పోయిన ప్రక్రియ కరెక్ట్ కాదు, అందుకు నిలబడదని చెప్తున్నా. ఈ మాట రేవంత్ రెడ్డికి తెలుసు నిలబడదని, జానారెడ్డికి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. కేవలం బీసీలను ఇప్పుడు అక్టోబర్ ఫుల్స్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. సహజంగా ఏప్రిల్లో చేస్తుంటారు, కానీ వీళ్ళు అక్టోబర్లో చేసే కార్యక్రమంలో ఉన్నారు. అంతే. ఈ ప్రక్రియల ద్వారా, ఈ వాటాల ద్వారా, ఈ కోటాల ద్వారా మాకు ఒరిగేది ఏమీ లేదు. మాకు పొలిటికల్ పవర్ ద్వారానే ఏమైనా జరగాలి. జరిగితే పొలిటికల్ పవర్ ద్వారానే జరగాలి అని అంటున్నారు. కావాలనుకుంటే మంత్రి పదవి వచ్చేది నేనే వద్దనుకున్నాను మాట్లాడుతున్నారు. ఒకటి ఇక్కడ యశోద గారు మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ నుంచి నేను గెలిస్తే నేను గాంధీ భవన్ ఎంప్లాయ్ అయితే తప్ప బీసీ భవన్ ఎంప్లాయ్ కాలేను. బీజేపీ నుంచి గెలిస్తే బీసీ భవన్ ఎంప్లాయ్ అవుతా, ఓనర్ కాలేను. బీఆర్ఎస్ నుంచి అయినా అంతే. ఒక బీసీలకు ఉన్నటువంటి ప్రత్యేక పార్టీ నుంచి అయితే మాత్రమే బీసీలు ఇళ్లకు ఓనర్ అవుతారు. పవర్ కావాలి, కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పవర్లోంచి కాదు, మాకు పవర్ కావాలి పూర్తి స్థాయిలో. అది ఇంపార్టెంట్. తెలంగాణ రాజ్యాధికార పార్టీతో ఇదంతా సాధ్యమవుతుంది అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టడం అంటే ఉత్తగా ఆషామాషిగా పెట్టినటువంటి వ్యవహారం కాదు. దాని వెనకాల చాలామంది ప్రొఫెసర్లు, మేధావులు, తర్జన భర్జన అనేక రోజులు జరిగి పెట్టాల్సిందే అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత పెట్టింది. తీన్మార్మలను నోటి నుంచి వచ్చింది కాదు. మీరు ఆ రోజు పార్టీ లాంచింగ్ రోజు కూడా ఫస్ట్ 1.5 hour అంతా ఎక్స్పర్ట్స్ అందరు కూర్చొని ఏం జరిగింది అనేటువంటి చేసినారు వాళ్ళు. సో ఇక్కడ కూడా మేము ఈ పార్టీలో మా మొదటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం వరంగల్లో పెట్టినప్పుడు ఒక 10 పాయింట్లు చెప్పినాం. మేము మినిమంగా ఏమి చేయబోతున్నాం ఈ ప్రజలకని. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి బడ్జెట్లోనే 1,00,000 కోట్ల రూపాయలు బీసీల బడ్జెట్గా పెట్టబోదు. ఫస్ట్ బడ్జెట్ 1,00,000 కోట్లు. సాధ్యమంటే పాసిబుల్. రెండోది, తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తే భూమి లేని ప్రతి బీసీ కుటుంబానికి 2 ఎకరాల చొప్పున పంపకం చేయడం. సాధ్యం అంటే సాధ్యం. మా దగ్గర ఉంది డేటా. తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సచార్ కమిటీ రిపోర్ట్ను ఇంప్లిమెంట్ చేయడం. సో ఇట్లా ఒక 10 పాయింట్లతో పాటు 10వ పాయింట్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిద్దాం. ఇట్లా 10 పాయింట్లు పెట్టుకొని పోతా ఉన్నాం. సో ఇవాళ ఎక్కడ చూసినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ చర్చ జరుగుతూ ఉంది. గ్రామాలలో ప్రజలందరూ స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు, ఈ పార్టీలో చేరుతూ ఉన్నారు, మాకు అధికారం కావాలని చెప్తా ఉన్నారు. ఈ నయా నాటకాలు చేస్తున్నటువంటి అగ్రవర్ణ ప్రభుత్వాలు ఏదైనా వాటికి వ్యతిరేకంగా గలం వినిపిస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా రాజకీయంగా ఓటు కన్సాలిడేట్ చేసేటువంటి కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. త్వరలో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎస్ సార్. మొత్తానికి ఓవరాల్గా ఒక మెసేజ్ చెప్పమంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి ప్రజలకి ఒక మెసేజ్ మీ నుంచి వెళ్ళాలి, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అర్థమయ్యేటట్లు అంటే ఏం చెప్తారు? వాళ్ళెప్పుడు మనోళ్ళు కాదు, వాళ్ళెప్పుడు ఇస్తామన్నోళ్ళు ఎప్పుడు మనోళ్ళు కాదు, గుంజుకుందాం అనుకున్న వాళ్ళే మనోళ్ళు. అంటే వాళ్ళు మనకు తరతరాలుగా 78 సంవత్సరాలుగా ఇస్తున్నామని చెప్పారు, కానీ వాళ్ళు ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇవ్వరు. ఇచ్చినట్టు నటిస్తారు.
సో తాత, తండ్రి, ముత్తాత అందరు కూడా ఈ నటనలో భాగస్వామ్యమై అసూలు బాసిపోయారు. ఇక మేము ఒట్టిగా చచ్చిపోవడానికి సిద్ధంగా లేము, తీసుకొని చచ్చిపోతాం.